అఫీషియల్గా మొదలు పెట్టడానికి ఫర్ అస్ అండ్ ఫర్ ద లిసనర్స్, పల్ప్ కాస్మెటిక్స్ అంటే ఏంటి, అది ఎట్లా స్టార్ట్ అయింది? So, hi guys, I'm so glad to be a part of this. పల్ప్ అనేది యాక్చువల్లీ మేము అనుకొని స్టార్ట్ చేయలేదు. నేను యాక్చువల్లీ న్యూయార్క్ లో చదువుకున్నాను, అండ్ అక్కడ చదువుకునేటప్పుడు ఐ రియలైజ్ దట్ లాట్ ఆఫ్ నేను ఒక బ్లాగ్ చదువుతా ఉండేదాన్ని. ఆ బ్లాగ్ పేరు రెడిట్. ఓకే, దాంట్లో లాట్ ఆఫ్ యంగ్ ఇండియన్ గర్ల్స్ అక్కడ దే యూస్ టు టాక్ అబౌట్ బ్రాండ్స్ లైక్ గ్లాసియర్, ప్రాంక్ బాడీ, విచ్ ఆర్ ఆల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్. ఓకే, దేర్ ఆల్ అన్ని 100% న్యాచురల్, వీగన్, ఎకో ఫ్రెండ్లీ, క్రూయల్టీ ఫ్రీ బ్రాండ్స్. అండ్ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి కొనుక్కునే వాళ్ళు. సో నాకు అర్థమయ్యేది కాదు. ఈవెన్ మై కజిన్స్ వాళ్ళందరూ నాకు ఏం కావాలి అని అడిగినప్పుడు ఎవ్రీ టైమ్ దే వుడ్ సే, కెన్ యూ గెట్ మీ గ్లాసియర్ దిస్, కెన్ యూ గెట్ మీ ప్రాంక్ బాడీ ఇది అనేవాళ్ళు. సో నేను అక్కడి నుంచి స్టార్ట్ చేసా యాక్చువల్లీ రీసెర్చ్. ఎందుకు వై ఆర్ పీపుల్ గోయింగ్ అవుట్ సైడ్ ఇండియా అండ్ బయింగ్, ఇక్కడ ఎందుకు కొనట్లేదు, అసలు మనకు ఆప్షన్స్ లేవా, లేకపోతే ఆ బ్రాండ్ ఐడెంటిటీ దే మేకింగ్ ఇట్ వెరీ సీరియస్. ఇప్పుడు ఒక న్యాచురల్ బ్రాండ్ అనుకో, ఇట్ డజంట్ నీడ్ టు బి సీరియస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా పల్ప్ ఉంది, ఇట్స్ కాల్డ్, మా హ్యాష్ ట్యాగ్ ఇట్స్ కాల్డ్ BFF. ఓకే, బోల్డ్, ఫ్రెష్ అండ్ ఫన్. సో మేమంతా ఎవ్రీథింగ్ దట్ అ న్యాచురల్ బ్రాండ్ హ్యాస్, ఇట్స్ వీగన్, ఇట్స్ ఎకో ఫ్రెండ్లీ, ఇట్స్ క్రూయల్టీ ఫ్రీ, వి యూస్ సూపర్ ఫుడ్స్, అన్నీ ఉన్నాయి. బట్ ఆ బ్రాండ్ ఐడెంటిటీ ఇస్ వెరీ ఫన్, ఇట్స్ వెరీ రిలేటబుల్ టు అ మిలీనియల్ అండ్ జెన్జీ అన్నమాట. ఇప్పుడు యూ అండ్ మీ కెన్ కనెక్ట్ టు వన్ బ్రాండ్ ఐడెంటిటీ. ఇఫ్ యూ టాక్ ఒక బ్రాండ్, న్యాచురల్ బ్రాండ్ అని చెప్పి ఒక్కొక్క క్రీమ్ 5,000 రూపీస్, ఒక టాప్ మోడల్ ని తెచ్చి దాన్ని బ్రాండ్ ని ఎండోర్స్ చేస్తే you and me can't relate to it anamata. So we said, why don't we bring everything that a natural brand has and make it affordable and make it relatable, right? So avanni include chesinappudu a millennial and a Gen Z ante age group 16 to 35 age group. Okay, so మేము స్టార్ట్ చేసే ముందు ఫుల్ రీసెర్చ్ చేసాం ఆ మిలీనియల్ మెంటాలిటీ ఏంటి, జెన్జీ మెంటాలిటీ ఏంటి అని. మిలీనియల్ జెన్జీ అంటే వాళ్ళకి బ్రాండ్ లాయల్టీ ఉండదు అనమాట. వాళ్ళు ఏ బ్రాండ్ దే కెన్ కనెక్ట్ టు, ఆ బ్రాండ్ తోటి వెళ్తారు. ఇప్పుడు నేను ఒక్క బ్రాండ్ లోనే కొనాలి, నా క్రీమ్ ఇక్కడ కొన్నాను, సో ఐ హ్యావ్ టు బై ఎవ్రీథింగ్ ఎల్స్ హియర్ అని వాళ్ళకి లేదు. మన ముందు జనరేషన్స్ ఒక హిమాలయ స్టిక్ అవుతే హిమాలయాని స్టిక్ అయ్యేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మై మామ్, ఇఫ్ షీ బాట్ వన్ బ్రాండ్, ఆ లాస్ట్ 10 years ఒక్క బ్రాండే వాడిద్ది. షీ డిడ్ంట్ చేంజ్, షీ డిడ్ంట్ ట్రై ఎనీథింగ్ న్యూ. కానీ జెన్జీస్ అండ్ మిలీనియల్స్ ఆర్ నాట్ లైక్ దాట్. వాళ్ళకి దే హ్యావ్ మోర్ యాక్సెస్ టు నాలెడ్జ్ దెన్ ఎనీ ఆఫ్ అస్. ఓకే, సో దే నో వాట్ ఈస్ గుడ్ ఫర్ దెమ్, వాట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ దెమ్. సో దట్ అదంతా మెంటాలిటీ, ఆ సైకి చదివిన తర్వాత వీ సెడ్, ఓకే, we'll bring a brand which is everything, which looks international. I'll show you some of the packaging also. I have it next to me. Nice. I said, let's do everything on par with an international brand. Okay, branding, ఇప్పుడు మా ప్యాకేజింగ్ చూస్తే అందరూ యాక్చువల్లీ దే థింక్ ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ బ్రాండ్, దే డోంట్ థింక్ దట్ ఇట్ ఈస్ an Indian brand. Everything, like small minute detail, also the box that ships to them also, we've done it up so well. So people, the whole బ్రాండ్ ఐడెంటిటీ ఆఫ్ ద బ్రాండ్ అవన్నీ ఉంచాలని చెప్పి మేము అన్ని ఒక్కొక్కటి, లైక్ వి టుక్ డీటెయిల్స్ ఆఫ్ ఎవ్రీ సింగిల్ థింగ్ అండ్ మేడ్ ఇట్ లుక్ ఇంటర్నేషనల్ అన్నమాట. సో దాట్ వాస్ ద హోల్ ప్రాసెస్ వై వి స్టార్టెడ్ ఇట్. ఓకే, సో బేసిక్లీ వీ వాంటెడ్ టు బ్రింగ్ ఇన్ ఒక బ్రాండ్ దట్ హ్యాస్ దట్ యాక్చువల్లీ లుక్స్ అప్ టు అన్ ఇంటర్నేషనల్ బ్రాండ్ అండ్ ఇస్ అఫోర్డబుల్. ఇంటర్నేషనల్ బ్రాండ్స్ నాట్ అఫోర్డబుల్ బికాస్ అవి డాలర్స్ లో ఉంటాయి. మన ఇండియాలో తెచ్చేటప్పటికి ఇట్ బికమ్స్ ఎక్స్పెన్సివ్ ఆబ్వియస్లీ, రైట్? సో వీ సెడ్ we'll bring in pulp, affordable, eco-friendly, natural ingredients. So we are the first in the country. Superfood అనేది ఒక కాన్సెప్ట్ US లో, అమెరికాలో, లైక్ ఎనీవేర్ ఇన్ యూరోప్, ఇట్స్ అ వెరీ న్యూ కాన్సెప్ట్. అది మేము వీఆర్ ద ఫస్ట్ బ్రాండ్ ఇన్ ఇండియా టు గెట్ ఇట్ టు ఇండియా ఇన్ స్కిన్ కేర్ అన్నమాట. యా, ఇందాక చెప్పినట్టుగా ప్రోడక్ట్ నుంచి చెప్పినట్టు, ఎస్పెషల్లీ యూ సెడ్ లాట్ ఆఫ్ థింగ్స్, క్రూయల్టీ ఫ్రీ అని, సూపర్ ఫుడ్ అని, వీగన్ అని, అండ్ వాట్ డూ దే మీన్ ఇన్ కాస్మెటిక్స్ కాంటెక్స్ట్?
సో జస్ట్ ఒక బేసిక్ ఇంట్రడక్షన్ లాగా. సో బేసిక్లీ ఎకో ఫ్రెండ్లీ అంటే మనం యూజ్ చేసిన ప్రతి ఇంగ్రీడియంట్ ఆర్ ద ప్యాకేజింగ్ హ్యాస్ టు బి ఇట్ షుడెంట్ కాజ్ ఎనీ డ్యామేజ్ టు ద ఎర్త్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. అంటే నాట్ జస్ట్ ద ప్రోడక్ట్ అని కాదు, మనం తెచ్చిన ఇంగ్రీడియంట్స్ కూడా ఇట్ హ్యాస్ టు బి రిలయబుల్ అన్నమాట. It shouldn't cause any damage to the earth when it comes to nature or people. For example, mica, and I don't know if you guys know what mica is. So mica basically they use for skincare, for like eyeshadow. There's glitter eyeshadow. Danki mica vaadtaru. Kani natural mica is so dangerous. Ante dan procuring enta dangerous ante. First of all, it's only got in developing countries. Okay. And they use little kids to procure mica, and it's very dangerous for the kids. So lot of brands, for example Lush, Glossier, all these brands వాళ్ళు ఏమన్నారంటే it's not, you know, there's no point in using products which are creating damage to మళ్ళీ human beings. So they stopped using natural mica. వాళ్ళు own గా artificial mica create చేశారు. So everything that you use in the ingredients, whether you source it or you know what they do to the earth, so that is called eco-friendly anamata. You should not damage the earth at all. Earth means not just the nature but people also. Any damage in return is like damage to the earth. So that is eco-friendly. Cruelty free ante like everybody knows, ipudu actually last 5 years lo chaala takku ayipoyindi. Brands are not using animals to basically test makeup and skincare. Before 5 years, every brand you name, the most the top brand and the last brand, prati oka brand they used to test on animals anamata. They used to cage animals and first test on hundreds of animals before they test on human beings. So adi ippudu completely stop ayipoyindi because it's just cruelty to test on animals and, you know, cage them first of all and then test on them. So that is cruelty free. Vegan ante, vegan is actually a part of cruelty free also, because we don't use anything that comes from animals or killing animals. For example, if lipsticks anko chaala brands they use animal fat in it. Okay, that's one thing. They use animal milk in it, and the source, the way they do it is they have to, like animal fat, they kill the animal alive. That's when they get the actual fat. So that's again, that's a lot of cruelty. So vegan is basically anything related to, you know, like no milk, no paneer, like when you eat it's everything not related to milk products and anything related to animals, like vegetarian. So it applies the same thing to products also. So we don't అయితే ఇవన్నీ మీరు కాన్షియస్లీ మీ సప్లై చైన్ లో చూస్తారా, లేదా సప్లయర్స్ ని చూసుకుని ఓకే దీస్ ఆర్ సర్టిఫైడ్ లేదా వీళ్ళు వీగన్ ఆర్ ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ చేస్తారు? So we search from the suppliers everything. So okay, for example, if we need an ingredient, we consciously make an effort that our source ekkadi nunchi vastundo ఆ సోర్స్ కూడా సర్టిఫైడ్. ఇప్పుడు ఆర్గానిక్ అనుకో, ఆర్గానిక్ దట్ ఇంగ్రీడియంట్ షుడ్ బి సర్టిఫైడ్ అన్నమాట. ఓన్లీ దెన్ వీ కెన్ టేక్ ఇట్. ఇప్పుడు నౌ బిఫోర్ అన్ని యుఎస్ లో, అవుట్ సైడ్ యూరోప్ వర్ అవైలబుల్. రైట్ నౌ ఎవ్రీథింగ్ ఇస్ అవైలబుల్ ఇన్ ఇండియా. లైక్ యూ నేమ్ ఇట్, ఇట్ ఇస్ అవైలబుల్, విచ్ ఇస్ సో అమేజింగ్. అండ్ వీ నో ద సోర్స్ ఆఫ్ ఇట్. So and so is selling it, they're getting it from here అని మాకు తెలిసిపోతుంది. So that's how we do it. Right. And ఇంకొకటి చిన్నది ఏమనిపించిందంటే, when you speak about mica, అక్కడ you said a lot of companies ఇప్పుడు they're using artificial mica. Yeah. So I think అక్కడ ఏమొచ్చిందంటే ఆర్గానిక్ అండ్ ఆర్టిఫిషియల్ ఆర్ కెమికల్ కాన్వర్సేషన్ అనేది వస్తుంది. సో ఫర్ పల్ప్ మీకు మీ ఐడెంటిటీ, వేర్ డు యు సీ these two perspectives? So there's one very important point andarki teliyali. Okay, so prati cosmetics lo chemicals untai, prati cosmetic lo chemicals untai, kani aa chemicals lo konni harmful chemicals untai which are parabens,
సల్ఫేట్స్ ఇవన్నీ హార్మ్ కెమికల్స్. సో అది మనం స్కిన్ మీద అప్లై చేస్తే ఇప్పుడేం తెలియదు, బట్ ఆఫ్టర్ అ డ్యూరేషన్ ఆఫ్ టైమ్ ఇట్స్ యాక్చువల్లీ క్యాన్సరస్. సో మనం that's what you have to differentiate, right? ఇప్పుడు for example the prati oka product lo if there is water you have to have a preservative. The more amount of water is in a product, the more preservative goes into it. Now the preservative can be natural, can be chemicals. Chemical preservatives is so bad, you should not use it. So memu pulp lo em chestamante our natural preservative memo basically that's the only ingredient that we source from outside the country, and it's come from fruits and flowers, so it is natural. Again it is a chemical, but it is natural. So that is a differentiation you have to make anamata. Even with natural mica and artificial mica, the way they do it is it is artificial, but it's not harmful to the skin. Right. So that is the thing that you need to take care of, you know. So yeah, a lot of people get confused. Oh, chemical free ante asal chemicals e undava ani. Chemicals lepote asal cosmetic asal avadu. And ఇప్పుడు natural product మన ఇంట్లో ఫేస్ మాస్క్ చేసుకున్నాం అనుకో, you leave it out, okay 8 hours బయట పెడితే ఫంగస్ వచ్చేస్తుంది. అట్లాంటిది 24 hours shelf life, 12 years shelf life అంటే like obviously they use preservative in it. Yeah. So when you look at it's very important to basically look at the outside of the ingredient list of a product anamata. Dantlo ippudu 100% natural antaru, 100% organic antaru. ఆ లిస్ట్ లో లాస్ట్ 2% ఆర్గానిక్ ప్రోడక్ట్ ఉంటుంది, మిగిలినంత కెమికల్స్ ఉంటాయి. సో మన ఇంగ్రీడియంట్ లిస్ట్ చదివినప్పుడు వీ హ్యావ్ టు సీ అన్నమాట. top products, top 10 products are the most amount of product that is or ingredients that are used in the product. So మనం చూసుకోవాలి ఆర్గానిక్ న్యాచురల్ అన్నప్పుడు ఆ న్యాచురల్ ప్రోడక్ట్ లాస్ట్ ఉందనుకో there's no point in it. So, yeah. Right. So at this point మీకు product వచ్చింది, you like started identifying market space or something, but ఆ ఫస్ట్ ప్రొడక్షన్ కానీ లేదా ఫస్ట్ సేల్ కానీ at what point did you get validation saying okay ఇది వర్క్ అవుతుంది, we can go ahead with this అని? సో మేము honestly చెప్పాలంటే it's been 2018 end we started pulp. Okay. Till 2019 we basically made samples, chinna samples chesi we started giving out to colleges, to students, to young professionals to test it out and come back and tell us what it is. So that whole process మేము చేసింది proof of concept. So we did that for 6 months before we got actual products out. So when we did that whole process, మాకు తెలిసింది what is working, what is not working. For example, very simple example, okay, మేము ఏం చేసామంటే ఫేస్ మాస్క్ గ్లాస్ జార్స్ లో పెట్టాం. ఎందుకంటే గ్లాస్ జార్ అంటే they were not using plastic, we use it in glass jars అని. So lot of people, at least 80 out of 100 people came back to us and told us please don't use glass jars. Endukante one, it's heavy and we want to carry it, we all travel so much, we want to carry it wherever we go. It's becoming heavy, it's breaking, and it's just impossible, it's just getting wasted. So andukani now if you see our mask, it comes in a biodegradable like a plastic, but it's biodegradable plastic. So we stopped using glass jars for that reason. So in that 6 months, it's called proof of concept. We basically validated every single product. We had close to 12 scrubs. Okay. In those 12 scrubs, we only got 2 scrubs out right now. So people have this misconception that oka cosmetic or a skincare company ante we can get out products very easily ani. Assal atla avadu. Prati product danki R&D avutanke maaku 6 months padutundi. 2 months to finish all the tests and get it out. So it takes close to 6 to 8 months to get a product out anamata. But anyway, to come back to your question, so at 6 months no, we did our validation and proof of concept because we gave it out. See, when for example in a pharma company, when
మెడిసిన్ బయటకు తెచ్చినప్పుడు దే డూ క్లినికల్ టెస్ట్. ఓకే, సో మేము we also did clinical tests to close to every product. We did at least 800 to 900 people. To start with, we used to test on ourselves. So my team lo everybody else are males except me anamata. So whatever used to come out, I used to test on my hands, my face, everything. So name test chesin tarvata it would go out to everybody else. So that's how it works. And chinna question about manufacturing. Do you own a factory or మీరు కాంట్రాక్ట్ ఇస్తారా దానికి ఏమైనా? So first 6 months we actually had a factory. మాకు actually factory ఉండేది. We built a manufacturing unit ourselves. Very low cost toti we built it. Kapote what we realized is after 6-7 months what we realized, to run a manufacturing unit is a completely different ball game. Danki you will need operation people. Meeku oka unit run chestaniki at least oka minimum oka 15 people అవసరం అవుతుంది. ఆ 15 people బదులు మేము అవుట్సోర్స్ చేసామనుకో మాకు we can concentrate on building the brand. మార్కెటింగ్ కి టైం ఉంటుంది, ఆపరేషన్స్ కి టైం ఉంటుంది, టు స్కేల్ మాకు టైం ఉంటుంది. సో we decided that we'll outsource it, but every single product is formulated in the team. My partner, the co-founder of Pulp, he's a formulation person. He's done masters in chemical and formulation. So prati okkati tanu and his wife ippudu she's consulting in US in New York. She's consult for some of the best pharma companies. So tanu research documents chadvi tanu వచ్చి మాకు చెప్తుంది ఈ ఇంగ్రీడియంట్ యూస్ చేయాలి because it's new in the market, we should explore it. So she tells Gautam, who is my partner, so వాళ్ళిద్దరు కలిసి they do the whole formulation అయిన తర్వాత మేము ఫస్ట్ మా మీద అంతా టెస్ట్ చేసి తర్వాత we'll give it to the manufacturing unit to do it. వాళ్ళ manufacturing unit వాళ్ళు ఏం చేస్తారంటే they optimize the product. We created a formula but they optimize it and then they'll manufacture it. So that's the process. At this point of time, how many employees do you have? Like, employees are working for Pulp? We are a very, very lean team. Our team very, very limited. So we have 1, 2, 3, 4, 5 of us. That's it. So nice. And I intend to keep it lean because we are, end of the day, we are a startup. We are not a L'Oreal. We are not a Lakme. We are a startup. Every single penny counts for us. So the first 1-2 years me and Gautam asalu oka penny తీసుకోలేదు కంపెనీ నుంచి. ఇప్పుడు ఫండింగ్ వచ్చిన తర్వాత బేసిక్ మినిమం సాలరీ మేము ఇద్దరం తీసుకుంటున్నాం. We actually pay better salaries to our employees, or I don't call them employees, to our counterparts than what we take for ourselves, because end of the day it's our company and we want it to grow. So that sets up a great stage to talk about funding. Your co-founder Gautam is a chemical pharma person. So I'm guessing you are the business or marketing person currently. So I'm the person who yaps and talks. He's the person who he's the geek. He'll sit and talk. నేను మిగిలిన నేను చేస్తాను and I take care of the funding piece also. So our dynamic funding kala help ayindi? Did it add on to a validation saying okay this is a strong team ani? And నువ్వు ఇందాక చెప్పినట్టుగా మీకు ఇనిషియల్ couple of years వరకు you didn't get a funding. So operations ఎట్లా రన్ అయినాయి before funding, and did that change a lot after securing funding? So first thing is నా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే నేను పల్ప్ ముందు నేను టీ హబ్ అనే ఒక ఇంక్యుబేటర్ కి వర్క్ చేసేదాన్ని. సో నేను క్లోజ్ టు 250 స్టార్ట్అప్స్ తోటి very closely I used to work. So the whole process of a startup, how to get funding, a stage lo funding రావాలా, basically నాకు తెలుసు because 2.5 years నేను వర్క్ చేశాను. సో నేను అక్కడ పని చేసేటప్పుడు యాక్చువల్లీ గౌతమ్ హర్డ్ అబౌట్ మీ. I was actually awarded the face of T-Hub for helping out different startups. So గౌతమ్ అప్పుడు నాకు రీచ్ అవుట్ అయ్యాడు. He said నాకు ఇట్లా ఒక ఐడియా ఉంది but I don't know how to go about it. Can you help me?
So Gautam ni kalsaka first I really liked him because as a partner you have to gel with that person. I really liked the way he was, and the idea I loved it. So I took 6 months to decide whether I should leave the job or not. In 6 months I left the job and I joined Pulp full time. Okay, so for everybody who wants to be an entrepreneur, first thing you have to realize is that ee roj money untadi repu asalu undadu. So you have to basically understand that and join. So coming back to your question, so the first 1.5 years nenu Gautam maakunna whatever money we had, we only invested, and everything we bootstrapped anamata. Ippudu oka 10 lakh sales oste malli company loki vellipoyindi. Malli we bootstrapped everything that we got. Kani what happens is after a point funding raapothe a company grow avadu, scale avadu. ఇప్పుడు మేము ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నాం ఇన్ మార్కెటింగ్ అంటే బికాస్ వీ గాట్ దట్ మనీ, ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ మనీ రాకపోతే మీకు కంఫర్టబుల్ ఏ ఉంటాము, వీల్ గెట్ ఆఫ్ ఎవ్రీథింగ్, ప్రోడక్ట్స్ ఉంటాయి, కాకపోతే టు టేక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్ యూ వాంట్ బి ఏబుల్ టు డూ ఇట్. సో ఫండింగ్ ఎట్లా అయిందంటే obviously because I knew a lot of people there, but even if you know somebody in the ecosystem, మీకు 100 investors తెలిసినా కానీ ఒక బిజినెస్ ప్లాన్, ఒక వాలిడేషన్ కాన్సెప్ట్, ఓకే మేము ఇది క్రియేట్ చేసాము, ఇట్ హ్యాస్ వర్క్ హియర్. మేము ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్లే ముందు వీ హ్యాడ్ అవర్ ఎంటైర్ బిజినెస్ ప్లాన్ ఇన్ ప్రాపర్, ఆ ఫ్యూచర్ ప్రెడిక్షన్స్, మాకు ఎంత కావాలి డబ్బులు, ఫర్ హౌ మెనీ ఇయర్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు సస్టైన్, and in that money what are we going to do, everything we sat and put all the numbers together in the business plan. So our business plan chosen mundu, first thing you have to understand is the problem. Why are you bringing in this startup? Ante first thing the investor will ask, 100 startups unnai, ee same space lo 100 startups unnai, how are you different? So then that statement is called the problem statement, and that we had very clearly. We said there are brands like Forest Essential, Kama, which are natural, but they are extremely high. Okay, there are brands like Himalaya, which are very affordable but very serious. There is no brand which is representing a millennial or a Gen Z. So that was a problem statement. So when we said that, we got everything okay. We were like, okay, first we were approved because of the problem statement. Then they looked at our products, our packaging, what we created, and the validation, the proof of concept. So my proof of concept lo already 8 lakhs chesesama 6 months lo. Okay, and one thing to remember for everybody, what an investor wants is when he's investing, it is business for him. And the statement, business of any business is business. So if we don't show the numbers, మేము numbers చూపించి ఇంత we will give you అని చెప్పబోతే they're not convinced. They won't be convinced no matter what. Absolutely. I think chala movies వచ్చేటప్పటికి, especially movies on Mark Zuckerberg or Steve Jobs or something. Yeah. At least over the last 5 years వరకు, I don't know నీ T-Hub లో experience ఎలా ఉందో, but outside whenever I saw people talking about startups, CBIT లో ఎక్కడైనా, there's this idea, there's this concept that ఒక రోజు ఐడియా వస్తే నెక్స్ట్ ఇన్వెస్టర్స్కి వెళ్ళేసి ఒక 100 million ఇన్వెస్ట్మెంట్ దొరికేస్తుంది, అది సెట్ ఫర్ లైఫ్ అని. బట్ in real life, in reality, that is definitely not the case. And especially Miku, for the first couple of years, you basically had no money. You were just running it by yourself. We didn't have money. Yeah. And every day we used to think, maakunna 5-6 people వాళ్ళు ఎట్లా month ending వస్తే ఇంకా అంతే, how are we going to pay those people? Yeah. Okay, it's not easy, but I can definitely tell you that it's not difficult. If you have Miku, if you have the focus, and if you have the right, see some కొన్ని startups ఉంటారు, they think what they're doing is correct, okay, కాకపోతే they don't realize that it is not working. Right. You realize that early and తొందరగా shift అవుతే, like if you pivot early, then at least you'll be able to get funding. ఏమి లేకుండా just you're spending money and going with no direction. It doesn't work like that. I think I think akkada there should be a healthy balance between నీ ఐడియాలో కాన్ఫిడెంట్ ఉండి పుష్ త్రూ ఇట్ when you think it's right, but also మీరు చేసినట్టుగా go to the customers, talk to them, see what's working, see what's not,
and be open to change your idea, which is pivot, as you said. That is the most important thing, because మనం brand create చేసే customers కి. You need to know what they want. Some of the products that we are coming up with ఇప్పుడు are actually voted by our customers. We asked our customers, what are your problem areas? And first, what everybody said is acne. Second, what everybody said is dark circles, under eye dark circles. So maybe put products create chestum deen kosame. So since your consumer is the most important thing, వాళ్ళకి first importance ఇవ్వాలి, అక్కడి నుంచే మాకు డేటా వస్తుంది. So that's how it is. So very simple, right? When June లో మేము actually మళ్ళీ relaunch చేసాము. 2,600 followers we had. Okay, now on Instagram. Okay, and it's very easy for us to pay money and get 100K followers. Very easy. Okay, but we wanted to grow organically. Now we have 13,100 followers, and most of them are these micro influencers. Vaale ma దగ్గరకు వచ్చి, we want your product, please send us your product, మేమే దాన్ని we'll make a video out of it and we'll put it. They don't charge us. So very organically we're growing, because I feel now we're relating to the consumers. If they don't relate to the brand, they don't want to use the product. Exactly. So that's how it's working for us. Beta countries lo we see beauty companies coming into social media or influencer based marketing, but India lo anta prevalent kaadu adu already, because we have this celebrity undali endorsements ki, especially we can talk about a lot of what those celebrities stands for and all. But నాకు తెలిసినంత వరకు you are one of the first beauty companies India lo who focuses on social media or influencer based marketing. Was that a conscious choice, and how did it start? It wasn't a conscious choice. Like every other brand, we also thought మేము కూడా అనుకున్నాము celebrity endorsement is much more higher and bigger, but it's not true. Over the last 4 months, I had all the top celebrities. You name the Bollywood stars, ప్రతి ఒక్కరు ఒక స్టోరీ పెట్టారు. ఓకే, కానీ engagement conversion rate is not even 10% of what a beauty blogger puts. మాకు కొన్ని బ్యూటీ బ్లాగర్స్ ఉన్నారు ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ మాల్వికా సిప్లాని, షీఈస్ ద టాప్ బ్యూటీ బ్లాగర్ ఇన్ ఇండియా. ఓకే, దేబశ్రీ బెనర్జీ, షీఈస్ ద టాప్ బ్యూటీ బ్లాగర్. వాళ్ళు పెట్టిన స్టోరీ, వన్ స్టోరీ గివ్స్ అస్ అట్లీస్ట్ ఒక 30 times మోర్ దెన్ వాట్ అన్ యాక్టర్ ఆర్ సెలబ్రిటీ గివ్స్. ఎందుకంటే ద ఆడియన్స్, దట్ వాళ్ళకున్న ఆడియన్స్ మొత్తం దేర్ ఇన్ టు బ్యూటీ ఓన్లీ. ఆబ్వియస్లీ దట్స్ వే దే ఫాలో దెమ్. సో ద కన్వర్షన్ రేట్, so the validity, right? Like oka beauty blogger pedte, that means that she's validated the product, tanki nachin product idi. So tan pedte conversion rates are almost 30%. And idi men start chese mundu maaku teliyadu. As we started doing it, we started realizing it. For example, I'll tell you, there was one celebrity, I won't give you the name, but she has 7 million followers and she became an internet sensation. Tanu, she put at least 6 posts petindi. She messages on her own. Instagram lo tane message chesi, I want to use the products and cheppindi. So we sent her the products. She put up. The conversion rate was so bad, we didn't even get followers. Normally, celebrities pedte maaku followers definitely. At least 100 followers, 50 followers minimum. Right. Okay. Adi kuda raaled maaku. We got, I think, close to 20 followers for 7 million and 0 sales. So we started understanding that celebrities are good to basically bring awareness to the brand. Oh, ee brand undi. Yeah. But it's not. Okay. Yeah, but it's not good for sales. For sales, you need a beauty blogger. And what you said is right. America is a very mature market for influencers. India is just upcoming. Yeah. ఇప్పుడు వరకు మనం ఉట్టి సెలబ్రిటీస్ పెడితే ఇట్స్ గుడ్ అనుకునే వాళ్ళు. ఇప్పుడు ఇట్స్ నాట్ లైక్ దాట్. You look at some of the beauty bloggers, they're as good as celebrities. While video content is great, it's crazy. And we also have these dumb
influencer who will take stupid pictures and put up and talk nonsense, but we also have the good creators who actually prati oka product ni dan, they'll use it and they'll tell you what it is, honestly. Honest reviews is sir. So I think it's a very niche market, but it's developing right now. Like in India, I think it's getting better. The other countries outside India, it's matured. I don't think, like, it's just too much. I think one of the top beauty bloggers in the US charges close to $200,000 for one engagement. The top beauty bloggers. Oh, yeah. No, and నువ్వు చెప్పినట్టుగా especially bloggers, so there's a chance, because you have so many micro bloggers. ఒక సెలబ్రిటీతో వచ్చేదానికన్నా you will have a lot more scale and a lot more reach. And social media lo name kanna reach is what matters, to like spread it to as many people as possible. Yeah. And also constructive feedback అని చెప్తున్నారు. So that what's that? Like you said, you micro bloggers through నీ constructive feedback వచ్చింది, and వాళ్ళకు కూడా loyal fan base ఉంటది కాబట్టి you are more like established. You are definitely more engaging. They're more engaging than a top blogger or a celebrity. And ఒకటి ఈ idea actually నాకు one of our investors is Rana, and he's very very involved in the company. So actually నేను తన దగ్గరికి వెళ్ళి నేను అడిగాను, ఈ ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ they're charging 1 lakh 2 lakhs అని మేము ఎట్లా చేయాలి అని. సో తను ఏమన్నాడంటే, ఒక్క టాప్ బ్యూటీ బ్లాగర్ బదులు take 10 micro influencers. Okay, all these micro influencers are influencers in their own colleges, schools. ప్రతి ఒక్కరికి 10 to 15K followers ఉన్నారు. ఒక 10 మందిని తీసుకో ప్రతి సిటీలో, నీకు అదే ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుందని. సో మేము అదే ట్రెండ్ కంటిన్యూ చేస్తున్నాం. We don't pick top bloggers, we only take micro influencers. ప్రతి కాలేజ్ లో ఒక 5 micro influencers తీసుకుంటాము. సో వాళ్ళు when they put up stories, it basically curiosity build చేస్తుంది వేరే వాళ్ళకి. So that's how we started growing. And it also helps you set up a brand image closer to the customer kada. Exactly. Those are our customers. Enduku ante this we decided after a lot of discussion, and what we said is, let's focus on the 22, 23, 24, 25-year-old. When they grow up, when they become, at an age where they can actually start making money, they will become our loyal customers. Right. So we target that age group, but it's between 16 to 35 is our age group basically. ఈ ఏజ్ గ్రూప్ లో I think affordability is a very like crucial thing. So మీ బ్రాండ్ కాన్షియస్లీ ప్రైసెస్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కంటే తక్కువ ఉంచుతారు కదా? No, much lesser than international brands, much lesser than local brands. Forget international brands. Ante it's not very cheap like the Himalaya, it's not very expensive like a Forest Essential or a Kama. It's in between. They start from 600 to 900 range, that range. Right. And okay, indaka nuvu you were drawing comparisons between American market or international market and Indian market. So ఇక్కడ నాకు మన దగ్గర ఏంటంటే, ఐఎమ్ థింకింగ్ ఇది మన దగ్గర ఇంటర్నేషనల్ ఎలా ఉందో నాకు తెలియదు. మన దగ్గర బ్యూటీ స్టాండర్డ్స్ ఎలా ఉంటాయంటే, ఇట్స్ ఆల్వేస్ ఆన్ బీయింగ్ ఫేర్ ఆర్ ఫేర్. Like for example, even in the last 10-15 years or 20 years నుంచి అడ్వర్టైజ్మెంట్స్ అన్ని చూసినా ఒక అమ్మాయి ఉంటది, అండ్ ఇఫ్ షీ ఈజ్ ఫేర్, పెళ్లి సంబంధం కుదిరిద్దో ఆర్ జాబ్ వచ్చిద్దో, ఇట్స్ వెరీ అసోసియేటెడ్ అండ్ ఇన్గ్రెయిన్డ్ ఇన్ అవర్ మైండ్స్. అండ్ నేను మీ మార్కెటింగ్ చూసిన తర్వాత ఇట్స్ నథింగ్ లైక్ దాట్. ఇట్స్ ఎట్లా అంటే లైక్ నార్మల్ ఆర్డినరీ పర్సన్ యూజింగ్ ఇట్. So it sort of gives that connect. So ఇది మీరు అగైన్ ఇంక్యుబేషన్ లో ఉన్నప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుని చేశారా, or was this consciously or choice that we want? So basically we wanted to ఒక బ్యూటీ నార్మ్ అనేది మేము బ్రేక్ చేయాలి అనుకున్నాము. సో మా ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్, when we selected influencers, we wanted to bring in inclusivity. Inclusivity ఏంటంటే, it's not just for the fair skin or the good looking girls or the skinny girls, it's for everybody. It's for girls who have acne, who have pimples,
girls who have stretch marks, girls who have for dark skin. It's for every single one. So It's that, also for men, kada. yeah, so the second one is gender fluidity. Gender fluidity ante it's not necessary that okay woman, why men also have skin, they also need to take care of the skin. So we said one, inclusivity, second gender fluidity ante now if you see lot of brands use the same products for women and for men, endukante men are as like now they're as aware as women are, they want to take care of themselves as much. How many people some of my friends go to get a manicure and a pedicure done more than I do. నేను నాకు అసలు టైం ఉండదు, నేను ఇయర్ కి ఒకసారి వెళ్తాను, వాళ్ళు అట్లీస్ట్ మంత్ కి దే గో అట్లీస్ట్ వన్స్ ఇన్ అ మంత్. సో ద అవేర్నెస్ హెస్ బికమ్ అ మోర్ అన్నమాట. సో ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ like only girls, it's for men as well. So that is gender fluidity. And if you look at our manifesto, we say that pulp is not for the most popular or the most pretty girls, it's for you and me, it is for the normal girl. So that is our manifesto. So we believe that and also one thing is body positivity, right? Who said that all women are made in the same size and shape? It's not. You can be a plus size. Actually that is so amazing because India lo they're plus size models, okay, and brands are really engaging with that because the whole body positivity late ga vachindi India ki kan vachindi. Yeah, now it's picking up, like now brands are approaching those beauty influencers to basically endorse the brand. And even dark skinned girls now are becoming great models because slowly the beauty industry is accepting it. That's why Fair and Lovely has changed to Fair and what, something glowing, guys. Glow and Lovely. Yeah, Glow But and yeah, Lovely. so that was going to be my next point actually. Beauty industry lo generally, or also not just beauty, mana movies chusna gani or whatever for the last, I don't know, 250 years, I think we were, as a civilization, especially India, Britishers, Obsessed with whatever. color. Yeah, we were Obsessed obsessed with color. We kind of associated fair skin with being high class and like dark skin with being అది low ఎందుకు class or వచ్చింది whatever. అసలు అది ఎందుకు వచ్చింది తెలుసా? Have you British heard? colonialism ఏ కదా. Yeah, exactly. అది మనకి బేసిక్లీ మనకి లేదు అది, బికాస్ ఇఫ్ యూ లుక్ ఎట్ అవర్ ancestors అందరు డార్క్ గానే ఉన్నారు. Nobody, they are brown skinned. That's why brown skin is beautiful. Okay, Right. so adi basically after the British left us or ruled us, they started saying that, oh, if you speak English you're great, if you have light skin you're great, if you are skinny you're great. Adanta adi basically mana brain lo ingrain chesi pettaru. But Yeah, slowly, and also like 3-4 generations of Indians under the British rule kind of developed with the idea that, oh, Britishers ante గొప్పోళ్ళు, మనం అంటే తక్కువ అని. సో ఆబ్వియస్లీ అది సబ్కాన్షియస్ గా వచ్చేస్తుంది. అది we're seeing it being tackled ఇప్పుడు, బీట్ విత్ రిగార్డ్స్ టు బ్లాక్ లైవ్స్ మ్యాటర్ యూఎస్ లో స్టార్ట్ అయ్యి ఇండియాలో చాలా మంది సెలబ్రిటీస్ కూడా షేర్ చేశారు. బట్ albeit the same celebrities after the same industry was encouraging your skin tone lightening creams and all that. Yeah, not all celebrities, few again of them. Yeah, not all, again, not to generalize it, but we see a lot happening. But ippudu marinu kuda, which I think some beauty brands also change their names, which I think is just a band-aid and not actually dealing with the cause. Daniki, do you see a possibility where the beauty industry, especially India lo, where it's evolving to and is pulp cosmetics at the beginning of it? Yeah, so I feel it's all, even before we came in, it already కొంచెం Indian market already evolve అయిపోయింది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేకప్ లో బ్రాన్జర్ అని ఒకటి వస్తుంది. సో బ్రాన్జర్ అనేది it doesn't make your skin light, it makes your skin dark. It adds a dusky tone to your look అన్నమాట. And lot of models, lot of actors actually use that. Right. So it's so funny because ఇప్పుడు everything is changing. Like ఇప్పుడు most of the Telugu industry చూసుకోండి, most of the girls are from Bombay, they're all light skin,
వాళ్ళని ఇక్కడ తెచ్చి మొత్తం బ్రాంజర్ వేస్తారు. So they want the normal dark, like brown skin. I won't say dark skin, brown skin. We're all brown skin. Yeah. So people actually want that. They're actually encouraging that a lot more. And even in most of the photo shoots that happen, right, for editorial, Vogue, Cosmopolitan, Bazaar, anything, you will see 80% of models being black or brown skin, because they picture a lot more better than the white skin. Like we take in makeup a lot more. If you're white skin, if you put blue eyeliner, blue lipstick, ela untadi, you look like a ghost. So I think that's all changing now, and definitely we want to, as a brand, we want to consciously break the norms of beauty. Thin ga unte you're beautiful, fair ga unte beautiful, nothing like that. I have two models who actually did a photo shoot showing their stretch marks, and they were okay. They said, we're fine showing it, this is what we are in it. So that's what we want. And that's what bold means in your #BFF. Yeah, bold is basically the identity of the brand. So bold in the persona, like bold in our approach. Even some of our branding is very, very bold. We talk about boyfriends, we talk about everything under the roof. So I feel that that's what relates to a millennial. So a post pettam memo, I'm sure you know about Bangalore lo actor Samyukta Hedjani. Yeah. We put a post, okay, very simple. It's sports bra eskoni stare at me because I'm wearing a sports bra. So it's based on that. We had in I think one day we had 2,000 likes, most number of likes, and we had close to 600 people insights low, close to 600 people who shared that as a story. So I think that itself is a good insight to tell us that okay, something we're doing right, at least. Yeah. Naku, just to probe a little more, like general beauty industry gurinchi, like na perception entante, if everybody begins to embrace their own self, like how they are or their body, then beauty industry or the market anedi undadu. So and at this point of time, I think it's very needed that consciously breaking the stigma or the stereotypes that we have. Yeah. Kani, do you not think that okay, industry ki it feels a little counterproductive? No, I'll tell you how. First of all, skincare and makeup are two different things. Makeup doesn't come under skincare. Okay. Now, like you said, makeup can cover flaws. Okay. It can cover your dark circle, it will cover your flaws. Skincare anedi, it's for your maintenance, it's for your skin health. Even if you don't wear makeup, so that's another like, you know, statement that we make. Makeup is only for display purposes. Your skin is what really matters. Right. Okay. So skincare will never, I will only say that the more you invest in skincare, the better it is for you, versus makeup. That's why actually makeup trends they're changing quite a bit. If you look at it, lot of lip tints ani antaru, it's basically just a lip stain, okay, where you can use it for lips and your cheek. That's the only makeup people are using right now, because they believe that if your skin is already glowing, then you don't need makeup. You just need things to enhance your features here and there. So there is a difference between skincare and makeup, to answer your question. And we are never at a threat, because no matter how old you are, you need to take care of your skin. Whether you're using natural products at home or DIY products at home, or you're buying a pulp, it doesn't matter. You have to maintain your skin. You have to use a sunscreen no matter what. Okay? Yeah. Makeup is debatable. Like you said, makeup is debatable. As a skincare brand, we will never I don't think we'll have a threat in that. And also, makeup trends, I feel, are much more toxic in general than skincare, because skincare can't be toxic. Just take care of your skin. Yeah. Make sure your skin is healthy. Toxic in the sense, products law. No. The mindset law, because
makeup kind of tells you that you're flawed, you have to cover it. Freckles unte, you have to cover it. And now you have freckle paints to have like artificial freckles and all. But you don't see that in skincare, where it's just your skin deserves to be healthy type law. Yeah. So skincare also is evolving with time, right? 8 months back, nobody knew what a serum was. నేను అక్కడ యుఎస్ నుంచి చూసుకున్నాను అన్ని బికాస్ నేను చదువుతా ఉండేదాన్ని. ఐ వాంటెడ్ టు ట్రై ఎవ్రీ ప్రోడక్ట్. నౌ ఎవ్రీ స్కిన్ కేర్ బ్రాండ్ హ్యాస్ అ సిరమ్. సో బ్యూటీ ఇండస్ట్రీ is also evolving quite a bit, and I feel 5 years from now skincare brands, and that is also a forecast, right? I've read a lot of research documents. Skincare brand will evolve a lot more and will take over the color industry, which is a makeup industry. And I think it's already done it. It's done it for me. Like I have literally 4 makeup products. I have, I think, close to 50 skincare products also, because I try and give reviews. But I think it's changing, and now natural makeup is also coming up. Like there are brands like Ruby Cosmetics coming out with natural makeup made out of rose petals, beetroot. So I think things are changing. In the next 5 years, it will change radically. Is what I think. Yeah. So you were saying changing, evolving, and skincare as an industry, but me packaging చూస్తే or the idea behind you have a lot of old portraits of Indian, South Indian women and all. Is that a is that an identifier that you're a mixture of old and new, or you're just trying to change the brand image? Yeah, I actually have the box with me, so I'll show it to you better. So, and it says your BFF is here over here, okay? So we said a brand basically, మేము ఏం చేస్తున్నామంటే కిచెన్ లో ఉన్న ఇంగ్రీడియంట్స్, మన గ్రాండ్ మామ్ చిన్నప్పుడు, మై గ్రాండ్ మామ్ చిన్నప్పుడు సున్నుపిండి తీసుకొని షీ యూస్ టు పుట్ వాట్ ఎవర్ షీ యూస్ టు పుట్ ఆన్ మై స్కిన్ వాట్ ఎవర్. సో అదే మేము ఆ ఇంగ్రీడియంట్స్ తీసుకొని దాన్ని ట్వీక్ చేసి we're making it more available for a millennial. Okay, so since we're using old grandmom's recipes and we want to continue using kitchen recipes, things that are available in your kitchen like spinach, turmeric, so that's why we use the black and white picture anamata, because it represents heritage, it represents your grandma. And the pink box is for millennials. It's a pop, it's uber chic, you know, it brings out the whole funky punk side of the brand. So it's an amalgamation of both that and this. That is what the brand stands for, and the box also. Most of our packaging is like that. And also I think ipudu everything has become so Instagrammable. I think we sold at least 100,000 people ki pampichamo. Like whoever orders, ee box ostadi, ee box lo petti pampistam. 1,000 లో at least 900 Instagram lo pettaru. Be it 100 followers or 100k followers, everybody put it on Instagram because they liked, they liked how the brand felt. The whole brand user experience వాళ్ళకి నచ్చింది కాబట్టి వాళ్ళు పెట్టారు. మేము చెప్పలేదు పెట్టమని, వాళ్ళకి నచ్చింది వాళ్ళు పెట్టారు. Lot of brands, I mean lot of people did that అన్నమాట. So we want to continue doing that. We want to excite. Okay, excitement వస్తుంది. Okay, pulp box వచ్చిందంటే ఏదో excitement ఉంటుంది. So that's what we want to continue doing. Yeah. But on that note, before we end this episode, నాకు మీ నుంచి 2 takeaways కావాలి. One, as an entrepreneur who's coming into, say, the industry they're passionate about, and as a person interested in skincare and beauty. Okay. One, as an entrepreneur to like future entrepreneurs who want to come and set up their companies, especially in India. 2, as something for young girls and guys for skincare who stress a lot about skincare and beauty. So first one, for every entrepreneur, whether you want to get into skincare, cosmetic, anything, please remember that consistency and patience is the most important thing. If you don't have that, it will not fall in place.
I think patience is the first, and then consistency. Right. If you're not patient, you're not an entrepreneur. You cannot, like, of course, the third thing is, you should accept failure and all that. But ee rendu lepothe adi asalu raadu. First thing asalu patience undali. Endukante as an entrepreneur, first ee roju double unte repu undavu. I already said that. Okay, manaku kavalsindi 1 month lo avutadi anukunte adi avvadu. Adi 6 months padutadi. So you have to have the patience, and once you have the patience, the next thing is consistency. Okay, first 2 months full excitement untadi. Third month, okay, whatever, we'll see how it goes annatla untadi. Most of the entrepreneurs in the third year only vallu odlesi vellipotaru. But Right. if you keep consistent and at least do for the next 5 or 6 years, it will take prati oka entrepreneur ki, it will take at least oka 5 to 6 years results chupistamki. So till then you have to be consistent and patient. That's number one. Another thing for an entrepreneur, like I said, if you want funding, not just funding, me own clarification kosam, it's very important to have a business plan. A business plan lo first thing, problem statement. Asalu meer ee startup enduku chestunaru, what is the problem that you are addressing? Adi clear lepothe nothing. First the investor won't buy into it. A problem statement lone first 100 questions untayi investor nunchi. So ivanni if you put them together, I think everything else will fall in place. So the second one, for people who are into skincare, who dread about their skin not being good, we have all been there. You don't realize that everybody had acne, but as you grow up, things will change. Your skin won't behave the same. Just like how you evolve, your skin also will evolve. Just need to embrace it. Don't cover it up with makeup. Try to work on your skin and see why it is. So one more thing people don't realize, that 80% of how your skin looks is because of your lifestyle and what you eat. Only 20% is skincare. Skincare is only maintaining your skin. You're protecting your skin from deteriorating, or protecting it from sun, or maintaining it the way it is. But your skin is a reflection of what you eat. If you're eating junk, if you're eating oily food, of course you'll have acne. If you're not sleeping properly the whole night, next day you'll definitely have dark circles like how I have today. So it's Welcome very to the normal. club. Yeah. So it is definitely a reflection of what you eat and your lifestyle. So work on that. And skincare is just for 20%. It's only a reflection of 20% of what you put on your skin. Everything else is what you eat. So which is why actually I wanted to tell you guys, we're actually partnering with what do I say? Not a pharma company, but a company that basically gives us vitamins. What is that called? What is that company called? Anyway, so basically, your skin needs certain things to make. Skin or hair or nails need multivitamins. They need vitamin C, whatever. So we were actually partnering with the vitamin company to tell our audience that as much as you buy skincare, please also invest in this, because it's a combination of both that your skin and hair reflects. So we're actually bringing the whole wellness aspect to the brand as well. So yeah. అది వైటమిన్ గమ్మీస్ లా ఉంటాయి కదా ఫర్ హెయిర్ అండ్ gummies, yeah, that's what we're trying to, because it's easier for them to eat wherever. Exciting times. మిమ్మల్ని ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియాలో ఫాలో అవ్వాలంటే వాట్ ఆర్ ది హ్యాండిల్స్? So if you want to follow Pulp, it's pulp_India. Our website is www.thepulp.shop. So yeah, feel to write to us, follow us. Nice. This will be included in the YouTube description or show notes of the episode. Come on the screen. Yeah. Awesome. Okay, it was great. Thank you very much. It was great talking to you. Thank you so much for being a part of this. Okay, bye guys. All the best. Bye. Thank you.